మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక కీలక నేత ఎర్రగొల్ల రవి. మరి ఎర్రగొల్ల రవి సమాచారం ఎక్కడ? అతను లొంగిపోయాడా, అరెస్ట్ అయ్యాడా? ఈ విషయం మీ ముందుకు తీసుకొస్తున్నా. మావోయిస్టు ఎర్రగొల్ల రవి ఎక్కడ అనేటువంటి సందేహాలు చాలా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్న తరుణంలో ఒక్కసారి ఈ అనాలిసిస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. లొంగిపోయారా, అరెస్ట్ అయ్యారా, ఎన్కౌంటర్ అయ్యారా? ఉద్యమంలోకి వెళ్ళి సరిగ్గా 2.5 దశాబ్దాలు అవుతున్నాయి. 2001లో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆయన మావోయిస్టు పార్టీ అజ్ఞాతంలోకి వెళ్ళిండు. ఇప్పటి వరకు ఆయన ఆచూకీ ఎక్కడా కనబడడం లేదు. ఆయనకు సంబంధించినటువంటి సమాచారం, ఫోటోలు ఎక్కడ లేవు. పోలీసులు కేవలం తన చదివినటువంటి 10th మెమోలో ఉన్నటువంటి ఫోటోనే తీసుకెళ్ళిర్రు పోలీసులు. ఆ సమాచారం తప్ప మిగతా ఏ సమాచారం పోలీసుల దగ్గర ఎవరి దగ్గర లేకుండా పోయింది. కామారెడ్డి జిల్లాలో ఈ ఎర్రగొల్ల రవిపై చర్చ జోరుగా కొనసాగుతుంది. మావోయిస్టు ఉద్యమంలో సుదీర్ఘకాలంగా ఉన్న మాచారెడ్డి మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ ఆచూకీపై సందిగ్ధత నెలకొన్నది. ప్రస్తుత పరిణామాలు ఇక్కడ చూసినట్లయితే ఒకవైపు ఆపరేషన్ కగార్, ఒకవైపు ఎన్కౌంటర్లు, ఒకవైపు లొంగుబాట్లు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ అయ్యారా, లేదా లొంగిపోయిందా, లేదా ఎన్కౌంటర్లో మృతి చెందిందా అనేటువంటి చర్చ ఈ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో పెద్దగా జోరుగా చర్చ జరుగుతుంది ఈ ఎర్రగొల్ల రవి మీద. ఇక్కడ 2001లో ఇంటర్మీడియట్ చదివే క్రమంలో అజ్ఞాతంలోకి ఈ ఎర్రగొల్ల రవి వెళ్ళాడు. ఆ తర్వాత ఒక్కసారి కూడా ఇంటి ముఖం చూడలేదట. ఆయన ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు, ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు, ఏ ప్రాంతంలో అజ్ఞాతంలో మావోయిస్టుగా పనిచేస్తున్నాడో ఎవరికి సమాచారం లేదు. ఆరపల్లిలో అతని ఇంట్లో 10th మెమో పోలీసులకు దొరికితే ఆ 10th మెమో మీద ఉన్నటువంటి ఫోటో మాత్రమే తీసుకెళ్ళిర్రు. ఆ ఫోటో మాత్రమే మనం చూడగలగవచ్చు. అయితే ఇక్కడ పోలీసులకు లొంగిపోవాలని రవి తండ్రి, ఎర్రగొల్ల రవి తండ్రి ఎర్రగొల్ల రామయ్య, తల్లి ఎర్రగొల్ల భూమవ్వ పలుమార్లు వివిధ మాధ్యమాల ద్వారా రవిని కోరిర్రు. రవి తల్లి భూమవ్వ తనువు చాలించింది, వాళ్ళ తండ్రి బ్రతికున్నాడు. రవి గురించి అతని అన్న ఎర్రగొల్ల మల్లేష్ పోలీసులను అడిగినా ఎలాంటి సమాచారం లేదు. ఆంధ్ర, ఒడిస్సా, తెలంగాణ సరిహద్దుల్లో ఇటీవల వరుసగా లొంగుబాట్లు జరుగుతున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి, ఎన్కౌంటర్లలో చాలామంది మావోయిస్టులు చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో రవి అలియాస్ సంతోష్ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారా, లేదా లొంగిపోయిన వారిలో ఉన్నారా? ఒకవైపు బడే చొక్కారావు లొంగిపోయిండు, లేదా పోలీసుల అదుపులో ఉండ్రు, లేదా డీజీపీ కార్యాలయానికి తీసుకెళ్ళిర్రు. 2-3 రోజులలో లొంగుబాటును చూపిస్తారా, ఎన్కౌంటర్ చేస్తారా? 16 మందిని అరెస్ట్ చేసిర్రు అనేటువంటి సమాచారం సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది. మరి ఎర్రగొల్ల రవికి సంబంధించినటువంటి చర్చ ఒక కామారెడ్డి జిల్లాలో జరుగుతుంది. మరి ఆయనకు సంబంధించినటువంటి సమాచారం ఈ 16 మందిలోనే ఉన్నాడా, లేదా అజ్ఞాతంలో ఉన్నాడా, ఎక్కడా అనేటువంటి సమాచారం ఇంతవరకు ఎవరికి తెలియదు. దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా సమాచారం ఇస్తేనే, ఏదన్నా ప్రెస్ మీట్ పెడితేనే, ఆ 16 మందిని లొంగుబాటును చూపిస్తేనే దాంట్లో ఈ ఎర్రగొల్ల రవి ఉన్నాడా లేడా అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక కీలక నేత ఎర్రగొల్ల రవి. మరి ఎర్రగొల్ల రవి సమాచారం ఎక్కడ? అతను